హెల్త్ న్యూస్ మీకోసం. తరచూ సిటీ స్కాన్ చేయించుకోవడం వల్ల పిల్లలు, యువతలో బ్లడ్ క్యాన్సర్ ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్లు ఒక తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. సిటీ స్కాన్ మన శరీరంలో అంతర్గతంగా ఉండే సమస్యలను తెలుసుకునేందుకు ఉపయోగపడే అత్యాధునిక పరిజ్ఞానం. కానీ ప్రతి సిటీ స్కాన్తో చిన్నారులు, యువత బ్లడ్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం సుమారు 16% వరకు పెరుగుతోందని యూరోపియన్ పీడియాట్రిక్ సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. సిటీ స్కాన్ల నుంచి వెలువడే రేడియేషన్ చిన్నారులు, యువతను క్యాన్సర్ ముప్పుకు గురి చేస్తోందని దాదాపు 10 లక్షల మంది రోగులపై వారు చేసిన అధ్యయనంలో తేలింది. సిటీ స్కాన్ల నుంచి వెలువడే రేడియేషన్ మోతాదులకు బ్లడ్ క్యాన్సర్, ప్రత్యేకించి లింఫాయిడ్, మైలాయిడ్ బారిన పడే ముప్పునకు మధ్య స్పష్టమైన సంబంధం ఉందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. సాధారణంగా సిటీ స్కాన్లో వెలువడే రేడియేషన్ 10 నుంచి 15 యూనిట్లు అంత ప్రమాదకరం కాదని అందరూ అనుకుంటారు. కానీ అంతకంటే తక్కువ స్థాయిలో వెలువడే రేడియేషన్ సైతం ప్రమాదకరమేనని వారు పేర్కొన్నారు. ఇప్పుడు సిటీ స్కాన్ చేయించుకునే ప్రతి 1000 మంది చిన్నారుల్లో రానున్న 12 సంవత్సరాల్లో 1.4 క్యాన్సర్ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అలాగని వ్యాధి నిర్ధారణలో, చికిత్సా ప్రణాళికలో సిటీ స్కాన్ల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయనే విషయంలో ఎలాంటి వివాదం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి అత్యవసర సందర్భాల్లో మాత్రమే సిటీ స్కాన్ చేయించాలని, దానివల్ల రేడియేషన్కు గురయ్యే ముప్పు వీలైనంత తక్కువగా ఉంటుందని పరిశోధకులు సూచిస్తున్నారు.